ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పరిణామాలను చూస్తే నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ బయలుదేరి మరి రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సాధనగా సాధించిన తెలంగాణలో ప్రజా సంక్షేమం నీళ్లు నిధులు నియామకాల కోసం పుట్టిన పార్టీ. మరి ఆ పార్టీ ఈరోజు మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. రేపటి చెలో నల్గొండ దయచేసి మా పత్రికా మిత్రుల ద్వారా పూర్వ వరంగల్ జిల్లా ప్రజలకు, ఉద్యమకారులకు, కవులకు, కళాకారులకు, మేధావులకు నేను ఒకటే మనవి చేస్తున్నా. ఈరోజు తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ళ కోసం ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ఆ నీటిని తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి ఎకరాలు మాగాణి చేస్తే ఆ నీళ్లపైన రాద్ధాంతం చేసి రాజకీయం చేసే పరిస్థితి కనబడుతుంది. దానికి తోడుగా మరి ఈరోజు కృష్ణా నీటి పరివారాన్ని మరి కేంద్రానికి అప్పజెప్పే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి నిరసనగా మన నీళ్లు మన హక్కు అని కొట్లాడడం కోసం మరో ఉద్యమం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు శ్రీకారం చుట్టబోతుంది. కాబట్టి వరంగల్ జిల్లా నుండి మరి పెద్ద ఎత్తున కూడా తరలి రావాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మరి ప్రజలు మార్పు కావాలి అని కోరుకున్నారని చెప్తున్న ఈ ప్రభుత్వం మరి ప్రజల ఆశీర్వాదంతో మీరు అధికారంలోకి వచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటి అమలు పక్కన పెట్టి మార్పు కోరుకున్నారు. కాబట్టి గతంలో తెచ్చిన తెలంగాణలో ఏదైతే ఈ ప్రభుత్వం చేపట్టిందో నీళ్లు నిధులు నియామకాలను చెప్పిందో ఆ నీళ్లను మార్పు చేయాలి, ఆ నియామకాలను మార్పు చేయాలి, ఆ సంపదను మార్పు చేయాలని మాట్లాడుతున్నారు తప్ప మీరు కొత్తగా చేసే ప్రయత్నాలు ప్రజలకు ఇప్పటి వరకు కనిపిస్తలేవు. తోరణాలు మార్చాలి, పేర్లు మార్చాలి, తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్చాలి. మార్పు ఇది మీరు చేసేది. ప్రజలు కోరుకున్నది మరి కేసీఆర్ గారి నేతృత్వంలో సాగునీటి వల్ల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించిన ఆ రైతుల సహాయార్థం అందించాల్సిన రైతు బంధును దాటవేస్తూ మరి ఏదైతే వృద్ధులకు, వితంతువులకు, నేతన్నకు, గీతన్నకు, ఒంటరిస్త్రీకి, బోధకాలు బాధితులకు మీరు పెంచిన ఆసరా పెన్షన్లు అమలు చేయకుండా కాలయాపన చేసి గత ప్రభుత్వం అవినీతి చేసింది అని అబద్ధాలు చెప్పే ప్రయత్నం మీరు చేస్తున్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏ పోరాటం అయితే చేశామో మళ్ళీ రేపు శ్రీకారం చుడుతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమకారులారా, కార్మికులారా, మేధావులారా, కర్షకులారా రేపటి చెలో నల్గొండను విజయవంతం చేయాలి. మన నీరును మనం దక్కించుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.